2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి. జాబ్ సాధించండి. నమస్కారం జగదీష్ గారు. నమస్కారం అమ్మా. సరే, ఈ మధ్య కాలంలో మనం చూస్తే మనం ఇక్కడ చేసిన వంటకాలు కావచ్చు, అవును. పచ్చళ్ళు కావచ్చు, అవును అండ్ స్నాక్స్ ఐటమ్ రిలేటెడ్ గా కూడా అవును ఇంటర్నేషనల్ యుఎస్ కి, అవును. కెనడాకి పంపించడం జరుగుతూ ఉంది. అవును అంటే ఆ కొరియర్, ట్రాన్స్పోర్టేషన్, ఎవ్రీథింగ్ మనం చూస్తే ఎస్ దానికి డిమాండ్ ఎక్కువగా ఉంది అని చెప్పొచ్చు. అవును అలా ఎవరైనా కూడా ఇనిషియల్ గా యూతే కావచ్చు, అవును. ఇంట్లో ఉండే మహిళలే కావచ్చు, అవును వాళ్ళు కొరియర్ రిలేటెడ్ గా ఒక వ్యాపారాన్ని మొదలు పెట్టాలి, అది కూడా అవును పెట్టుబడి తక్కువలో ఉండాలి, లాభాలు ఎక్కువగా రావాలి అనుకునే వాళ్ళకి Yes. మీరు ఇచ్చే ఐడియా ఏంటి సార్? మంచి ఐడియా ఇద్దామమ్మా. ఈ ఈ బిజినెస్ ఇప్పుడు చాలా అవసరం. అసలు ఇవాళ ప్రతి ఇంట్లో నుంచి మనకి చాలా ఇళ్లలో ఒకళ్ళు ఇద్దరు అమెరికాలో ఉంటున్నారు. ఉండడం జరుగుతుంది. ఊళ్ళల్లో కానీ మన కాలనీలో ఉన్నా కానీ మన అపార్ట్మెంట్ లో కానీ ఎవరో ఒకళ్ళు ఉంటారు. సో ఎవరో ఒకళ్ళు ఈ పచ్చళ్ళు, వడియాలు ఇవన్నీ పంపించడం, రకరకాల ఐటమ్స్ పంపించడం చాలా అది ఒక సర్వసాధారణంగా జరుగుతూ ఉంటుంది. సో ఇక్కడ ఇవాళ ఈ వీడియోతో ఇటు వ్యాపారం చేద్దాం అనుకునే వాళ్ళు కాదు అసలు కొరియర్ యూజర్స్ ఉన్నారు కదా, ఇంటర్నేషనల్ కొరియర్ పంపించే వాళ్ళు, వాళ్ళకు కూడా కొంతమందికి అవగాహన లేని వాళ్ళకి అవగాహన కలుగుతుంది. మ్మ్. సో చాలా తక్కువ కాస్ట్ లో కూడా ఇంటర్నేషనల్ కొరియర్ వ్యాపారం స్టార్ట్ చేసుకోవచ్చు. అంటే ఒక 2 నుంచి 5 లక్షల రూపాయలు ఉంటే చాలు. వాళ్ళకు ఉండాల్సింది ఏంటంటే ఒక ప్లేస్, ఒక ఏరియాలో ఒక షాప్ లాంటిది, వాళ్ళకి ఎంత స్పేస్? ఒక షాప్ లాంటిది ఉండాలి. తర్వాత ఒక సిస్టము, ఒక బాయ్ ఆర్ ఒక సెకండ్ పర్సన్ ఉంటే అవసరం ఉంటే. సో చాలా తక్కువ కాస్ట్, అంటే నెలకి ఒక 40-50 వేల ఎక్స్పెండిచర్ లోపల షాప్ రెంట్ కానీ బాయ్ కానీ టోటల్ 50,000 రూపీస్ ఎక్స్పెండిచర్ లోపల అయిపోతుంది. ప్రాఫిట్స్ ఎలా అసలు ఎట్లా సాధ్యం ఇది? మరి అసలు 50,000 రూపాయలతో కొరియర్, ఫ్లైట్లతో టైఅప్ అవ్వాలి, తర్వాత ఇక వ్యాన్లు కావాలి, ఇవన్నీ ఉంటాయి కదా, డౌట్ ఉంది కదా. సో దీనికి ఏమి లేదు, సింపుల్గా సిస్టమ్ ఏంటంటే, ఇప్పుడు మనం మార్కెట్లో హోల్సేల్ వ్యాపారానికి రిటైల్ వ్యాపారానికి తేడా ఉంటుంది కదా. ఇప్పుడు సపోజ్ మనం ఒక వస్తువుని మనం ఇక్కడ రిటైల్ షాప్లో మనం కొనుక్కున్నాం అనుకో, ఒక 100 రూపాయలు అనుకో, డిమార్ట్ లాంటి దానికి వెళ్తే ఒక 70-80 రూపాయలు అనుకో. ఒక్కొక్కసారి మనం బేగం బజార్కి కనుక వెళ్ళి అదే వస్తువుని కనుక్కుంటే, ఎక్కువగా కనుక్కుంటే 60 రూపాయలకే వస్తుంది కదా. సో కొరియర్ వ్యాపారంలో కూడా అలాంటిదే ఉంది, చాలా మందికి తెలియదు. ఇప్పుడు మన కొరియర్, ఇంటర్నేషనల్ కొరియర్ పంపించాలంటే జనరల్గా బ్లూ డాట్ అనో, డిహెచ్ఎల్ అనో ఒక 2-3 బ్రాండ్సే ఉన్నాయి. ఎవరు వెళ్ళినా సరే అక్కడికే వెళ్ళాలి. యూ ఆస్క్ దెమ్, విల్ గో టు బ్లూ డాట్ డిహెచ్ఎల్. కేజీ ఎంత అండి, నేను అమెరికా పంపించాలి అంటే 1100 రూపీస్ అలా ఉంటుంది. ఇంకా 11 కేజీస్ 10 కేజీస్ కనుక ఉంటే ఇంకొంచెం ఒక 50 కేజీస్ అబౌవ్, 100 కేజీస్ అబౌవ్ అయితే ఇంకొక 50 రూపాయలు తగ్గిస్తారు. అక్కడే లాజిక్ స్టార్ట్ అవుతుంది. ఇంకా 5,000 కేజీలు 1000 కేజీలు కనుక అయితే ఇంకొక 100 రూపాయలు తగ్గుతుంది. సో ఈ మధ్య ఏంటంటే కొన్ని ఆర్గనైజేషన్స్ వాళ్ళు ఏం చేశారంటే, ఈ బ్లూ డాట్ డిహెచ్ఎల్తో వీళ్ళతో టైఅప్ అయ్యి వాళ్ళు ఏం చేశారంటే హోల్సేల్ వ్యాపారాన్ని వాళ్ళకి ఇస్తూ, మేము ఇదిగో ఇన్ని కేజీలు ఇస్తాం, 5,000 కేజీలు ఇస్తాం, 10,000 కేజీలు ఇస్తాం, మాకు 550 రూపాయలకే 600 రూపాయలకే మాకు కేజీ అలాట్ చేయండి అని మాట్లాడి పెట్టుకున్నారు. అంటే మనం డైరెక్ట్గా 5 కేజీలు తీసుకెళ్ళి బ్లూ డాట్ దగ్గరికి వెళ్తే వాళ్ళు 1100 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. అదే ఇంకొకళ్ళు 5,000 కేజీలో 10,000 కేజీలో కలెక్టివ్గా వాళ్ళు వ్యాపారం పెట్టుకుని వాళ్ళు ఏం చేస్తున్నారు, బ్లూ డాట్ దగ్గర నుంచి డిహెచ్ఎల్ దగ్గర నుంచి ఆ టైఅప్ అవుతున్నారు. ఆ టైఅప్ అయినప్పుడు ఏమవుతుందంటే వాళ్ళకి తక్కువ వస్తుంది. కాకపోతే ఏంటంటే ఆ స్లాబ్లో ఎప్పుడు ఉంటారంటే వాళ్ళని కేజీలు ఇస్తే ఓకే. మనం ఇప్పుడు ఇనీషియల్గా ఇవాళే మనం ఒక షాప్ పెట్టేసుకుని మనకి అట్లా వస్తే సాధ్యం కాదు. కాబట్టి మార్కెట్లో కొన్ని సంస్థలు ఉన్నాయి ఆల్రెడీ. ఈ పెద్ద సంస్థలతో టైఅప్ పెట్టుకుని అది ఎలా ఉంటుంది? ఒక 10 బ్రాంచులు, 20 బ్రాంచులు, 50 బ్రాంచులు, అట్లా 100 బ్రాంచులు పెట్టుకుని వాళ్ళు ఏం చేస్తారంటే ఫ్రాంచైజీస్ ఇస్తున్నారు. సో ఇప్పుడు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఆవకాయ.com అనో, లేకపోతే గరుడవేగ.com, ఇట్లా చాలా సంస్థలు. అవి మనం ఏమనుకుంటామంటే ఆ సంస్థలకి అన్నీ ఉన్నాయి అనుకుంటాం. ఆ సంస్థలకి మొత్తం లాజిస్టిక్స్ ఉంది, కొరియర్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. ఏముండదు. ఆ సంస్థలు ఏం చేసినాయి, వెళ్ళి పెద్ద సంస్థతో మాట్లాడుకున్న తర్వాత వాళ్ళు ఒక 20 బ్రాంచెస్ 10 బ్రాంచెస్ పెట్టించారు. చాలా మందితో సొంతంగా కూడా కొన్ని పెడతారు, వేరే వాళ్ళతో పెట్టించినప్పుడు పర్ డే ఒక చిన్న మన ఒక ఏరియా, కుక్కట్పల్లి ఏరియా నేను చూసాను. నేను కూర్చుని నేను ఒకసారి నెంబర్ ఆఫ్ టైమ్స్ అబ్జర్వ్ చేస్తే ఈ ఒక 100 మినిమం 100 క్లయింట్స్ పర్ డే మినిమం వచ్చి పార్సెల్స్ ఇచ్చి వెళ్ళిపోతున్నారు వాళ్ళ పిల్లలకి పర్ డే. సో మినిమం పర్ డే ఒక 100 క్లయింట్స్
హీన పక్షాన 5 కేజీలు తక్కువ అసలు ఎవరు లేదు. అంటే ఎన్ని కేజీలు? 1 kgకి 1100 రూపీస్. అక్కడైతే 1100 రూపీస్. మన ఇక్కడ 500 కేజీలు 500 కేజీలు అక్కడి నుంచి పార్సల్. వీళ్ళు ఏమన్నా మోయేసేది ఉందా, చేసేది ఉందా? ఏమీ లేదు. DHL నుంచి వ్యాన్ వస్తుంది, పికప్ వ్యాన్. వాళ్ళు వీళ్ళ పార్సిల్స్ పట్టుకెళ్తారు. 500 కేజీలు వీళ్ళు ఏం చేయక్కర్లేదు, వాళ్ళే పట్టుకుపోతారు దీన్ని. వీళ్ళదేం లేదు. సో వీళ్ళు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ 600 రూపాయలు వీళ్ళు ఛార్జ్ చేస్తున్నారు అనుకుందాం. 50 రూపీసే వీళ్ళ మార్జిన్ తీసుకున్నారు అనుకుందాం. కస్టమర్కి 600, 650, 700 చేస్తూ 50 రూపీసే వీళ్ళ మార్జిన్ అనుకుందాం. సో 500 ఇంటూ 50 రూపాయలు మిగిలితే హౌ మచ్? ఎంత? ఒక ఆల్మోస్ట్ 2500 రూపీస్ పర్ డే. సో అంటే సింపుల్ గా ఒక చిన్న షాపు. యాక్చువల్లీ నేను 500 కేజీలు చాలా తక్కువ చెప్పాను. ఈవెన్ 1000 కేజీలు కూడా వెళ్ళే సెంటర్స్ ఉంటాయి. నేను 50 రూపాయలు కూడా తక్కువ చెప్పాను. వాస్తవానికి ఏంటంటే మన చేతిలో ఉన్నది కాబట్టి, మార్కెట్ కాంపిటీషన్ కాబట్టి మన సీజన్ బట్టి మనం 100 రూపీస్ కూడా చేయొచ్చు. 100 రూపీస్ మార్జిన్ కూడా తీసుకోవచ్చు. అంటే 100 రూపీస్ మార్జిన్ తీసుకుంటే ఎంత అయింది? 500 కేజీలకే 5000 రూపాయలు వచ్చింది. టర్న్ ఓవర్ పెరిగింది అనుకో అక్కడ ఆ ఏరియాకి. సో మనం అక్కడ ఎంకరేజ్ చేయగలిగాం అనుకో, ఆ ఉన్నది సరిగ్గా ఇతను ఇదిగో నేను 600 రూపాయలకే నేను కేజీకి సప్లై చేస్తున్నానని అట్రాక్ట్ చేయగలిగితే 1100 రూపీస్, 1000 రూపీస్, 900 రూపీస్, 800 రూపీస్లో చేసుకునే వాళ్ళు వస్తారు కదా ఇక్కడికి. అలా అలవాటు పడితే ఏమవుతుందంటే ఆటోమేటిక్గా చాలా అవుతుంది. ఇలాంటి బిజినెస్ చాలా మంది తీసుకోవచ్చు. ఓన్గా కూడా ఎవరైనా కెపాసిటీ ఉన్నవాళ్ళు దమ్ముగా ఒకేసారి 10-20 సెంటర్స్ పెట్టగలిగారు అనుకో, ఒక పర్ డే 5000 కేజీలు 10 సెంటర్లు పెట్టగలిగి 5000 కేజీలు అయితే అక్కడ వాళ్ళతో బ్లూ డాట్తో మాట్లాడుకుని ఒక మంచి రేట్ తీసుకోగలుగుతారు. బట్ ఏమవుతుందంటే ఇనీషియల్గా అంత తీసుకోలేరు కాబట్టి ఎవరిదైనా ఫ్రాంచైజీ చేసుకుంటూ ఆ అనుభవం తీసుకుని అవసరమైతే ఓన్గా పెట్టచ్చు. లేదు ఓన్గా పెట్టి నేను అన్ని వేల కేజీలు ఇవ్వలేను, ఎందుకంటే కేజీలు ఇస్తేనే ఆ రేటు. ఇతను ఆ రేట్ ఇవ్వలేదనుకో బర్డెన్ ఇతని మీద పడిపోతుంది. వాళ్ళు మొహమాటం ఉండదు వాళ్ళకి. ఆ నెలలో పర్టికులర్ మంత్ లో 1 మంత్ యూనిట్ ఉంటుంది. ఆ 1 మంత్ యూనిట్ లో ఇన్ని వేల కేజీలు ఇస్తేనే ఆ రేటు. ఒకవేళ వీళ్ళు ఇవ్వలేదనుకో వీళ్ళకి ఆ ఛార్జ్ ఎక్స్ట్రా పడిపోతుంది. కస్టమర్ దగ్గర నుంచి వీళ్ళు 600 తీసుకుంటే అక్కడ 750 కట్టాల్సి వస్తుంది. జేబులో నుంచి 150 రూపాయలు కట్టాల్సి వస్తుంది. అంటే ఇది చాలా ఇవన్నీ ఉంటాయి. అంటే ఇది చాలా డీటెయిల్డ్ గా గనక మరి ఇలా ఎవరికైనా కూడా సార్ మీరు అన్నట్టుగానే ఇన్ డీటెయిల్డ్ గా తెలుసుకోవాలి బిజినెస్ గురించి మీరు చెప్తూ ఉంటే ఒక గైడెన్స్, ఒక సపోర్ట్ తో కనుక ఈ బిజినెస్ లో వెళ్తే మీరు అన్న ప్రాఫిట్స్ ఏదైతే ఉన్నాయో వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని కనిపిస్తూ ఉన్నాయి. అలా ఎవరైనా మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి అంటే ఎలా అప్రోచ్ అయ్యే ఛాన్స్ ఉంది? సో ఇదే మన ఇప్పుడు ఏదైతే స్క్రోల్ అవుతుందో ఆ నెంబర్ని మనం కాంటాక్ట్ చేయగలిగితే మనం ఫోన్ లో అపాయింట్మెంట్ ఇస్తాం, 1-to-1 అపాయింట్మెంట్ ఇస్తాం. ఫ్యూచర్లో మనం సెషన్స్ కూడా మనం కండక్ట్ చేద్దాం. ఇటువంటి వాటిలో ఏమవుతుందంటే అన్ని తెలిసినట్టే ఉంటాయి వ్యాపారాలు. ఇప్పుడు నేను చెప్పనప్పుడు తెలియదు. ఈ యూట్యూబ్ వీడియో అయిపోయేటప్పటికి ఏంటంటే ఓహో ఇంతేనా అనిపిస్తుంది. బట్ ఆ ఇంతేనే దానిలో చాలా లొసుగులు ఉంటాయి, చాలా చిన్న ఉంటాయి, ఆ ట్రిక్స్ ఉంటాయి. అంటే 99% మనకు తెలిసిన ఒక 1% ఎసెన్స్ ఒక ఎక్స్పర్ట్ నుంచి మనం గైడెన్స్ తీసుకుని వ్యాపారం ముందుకెళ్తే, ఎందుకంటే సాహసాలు చేసేటప్పుడు ఎక్స్పర్ట్ గైడెన్స్ లో సాహసాలు చేయమని మనకి టీవీలో షోస్ లో కానీ రియాలిటీ షోస్ లో వస్తాయి కదా. అంటే ఏంటది? అన్ని తెలిసినట్టే ఉంటాయి, అన్ని అర్థమైనట్టే ఉంటాయి, అర్థం కావు. వ్యాపారం అనేది చాలా ఒక బ్రహ్మ పదార్థం. అది ఎవరు పడితే వాళ్ళు అట్లా తెలియగానే, ఐడియా తెలియగానే, యూట్యూబ్ లో చూడంగానే, ఇంకోటి చూడంగానే ఐడియాతో ముందుకు వెళ్ళటం కష్టం. ఆ ప్రాపర్ వే తెలియాలి. ప్రాపర్ రైట్ పర్సన్ తో వీళ్ళు ప్రయాణం చేస్తే చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.